In memory of Guru Shri Addepalli Vijayalakshmi garu Sri Vijaya Natya Niketan ఒక్కసారి చూడండి. కూచిపూడి ఇంతమంది పోటీ పడి మరి నేత గొప్పదని చెప్పాలనిపిస్తుంది నాకు. పూ అంటే పూసే కోయిల గీతాలే మధుర గానాలుగా, చీ అంటే చీరు బాలుల సవడులే జతులు వాద్యాలుగా, పూ అంటే పూల గుంపుల సోయగాలే ఆహార్య ఆంగికాలుగా, డి అంటే దివిటీల కోటి కాంతులే సాత్విక. బిందియా పూర్వ కొంచెం మంగళవాద్యాన్ని వాల్యూమ్ తగ్గించుకోము. తులసి బోయిన శ్రీలాస్య కొంచెం మిస్టర్ తులసి వాల్యూమ్ కొంచెం తగ్గించు బాగా. తేజస్విని బొమ్మిశెట్టి తేజస్విని, దుడ్డు మనస్విని, కార్తీక అని వస్తుంది. మీ పిల్లలిద్దరు అయిపోయింది కదా చెప్పండి. తనమణి, తన్మయ్, వాణి వాణి, భరణి భరణి, జన్వి తైకలే జన్వి తుల్జశ్రీ, బోధనశ్రీ, గీతిక, తీసుకున్న తర్వాత అటు వెళ్ళిపోండి. అటు వెళ్ళిపోపా అటు నుంచి బోధన అటు వెళ్ళి పాప పాప. ఇటువంటి తలంపుతో భావనతో పెరుగుతోంది జ్యోతి ప్రకాశం. జ్యోతి సే జ్యోతి జగాతే చలి, నాటికి గంగా బహాతే చలి. ఇలాంటి మరొక ఉపాధి వేదికపై తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను. లక్ష్మీ శారద గారు తరచు కలుస్తూ ఉండేవారిని ఒక వ్యాఖ్యాతగా వాళ్ళందరినీ రెండు చేస్తున్నటువంటి శ్వేత వసుంధర గారి అమ్మాయి హైదరాబాద్లో చేయటము, అలాగే విజయలక్ష్మి గారి దగ్గరికి సంగీతానికి కూడా వెళ్ళడం జరిగింది. ఎందుకంటే వీరిద్దరితో అంతా అనుభవం ఉండడము నా అదృష్టంగా అమీర్పేటలో నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇంత పెద్ద కళాకారుల గురించి నేను చెప్పడం అన్నది సమంజసం కాదు. ఎందుకంటే ఆ కళలో ఎప్పుడో చిన్నప్పుడు సంగీతం నేర్చుకున్నాము, చిన్న డ్యాన్స్ నేర్చుకున్నాం. కానీ అప్పుడు ఉన్న గురువుల్లో ఉన్న ప్రావీణ్యత ఏంటి అంటే మనం మర్చిపోము. ఎప్పుడు ఆ మర్చిపోనితనము అంటే అంత పర్ఫెక్షన్గా ఉండేది. ఇప్పుడు ఈ తరంలో కూడా వసుంధర గారు, విజయలక్ష్మి గారు ఏదైతే వదిలిపెట్టి వారు వెళ్ళడం జరిగిందో దాన్ని కంటిన్యూ చేయాలి అన్న తపన ఈ విజయ నాట్య నికేతన్ అనే సంస్థ అందరి ఆశీర్వాదంతో, అలాగే భగవంతుడి ఆశీర్వాదంతో, ఎందుకంటే
భారతీయత మన కళల్లో ఎప్పుడూ కనిపిస్తుంది. భారతీయత అంటే మన నడవడికలోనే, మన పిల్లలు నడుస్తుంటేనే దాంట్లో భారతీయత కనిపిస్తుంది. అదే భారతదేశంలో ఉన్న గొప్పతనము. భారతీయ కళల గురించి చెప్పాల్సి వస్తే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఆ కళల్ని అందరూ కూడా ప్రాచుర్యంలో తీసుకురావడము మన అందరి అదృష్టం. భారతీయంగా పుట్టడము, భరతనాట్యమే కాదు, కూచిపూడి కాదు, ప్రతి కళలోని దాని గొప్పతనం ఉండడం. ఇప్పుడు పిల్లలందరూ కూడా వారి పిల్లల్ని చూసి వాళ్ళ నాట్యం చూడాలి అన్న తపంతో ఎక్కువ స్పీచెస్ ఏం లేవు. నేను కూడా కేవలం ప్రోగ్రాం చూసి కాసేపు ఆ ప్రశాంతత, ఆనందమైన సభలో ఉండాలని కోరుకుంటూ ఇక్కడికి రావడం జరిగింది. నాకు ఈ అవకాశం ఇచ్చిన విజయలక్ష్మి గారికి, వారి గౌరవ పెద్దలు పవన్ గారికి నమస్కారం తెలియజేస్తూ చాలా సంతోషంగా ఉంది. కార్యక్రమంలో ఉన్నటువంటి మహావ్యాఖ్యాత గాంధీ గారికి మీ అందరికీ నమస్కారం. నృత్యం సమాహార కళ. ఈ చరాచర బ్రహ్మాండానికి, సమస్త దేవతాకోటికి దగ్గర ఉన్న కళ ఏదేంటంటే ఒకటి సంగీతం, రెండు నృత్యం. సంగీతం ద్వారా భగవంతుని సాక్షాత్కరింపజేసుకోవచ్చు. నృత్యం ద్వారా కూడా భగవంతుని యొక్క పాదాలను తెలుసుకోవచ్చు. అంత సులభమైనటువంటి ఇది. హరే నామేవ 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 మమ జీవనం కలో నాస్నేవ 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 గతిరంత. హరినామస్మరణ ఈ కలియుగంలో ఎట్లా జీవన్ముక్తి కలిగిస్తుందో సంప్రదాయ నృత్యం కూడా జీవన్ముక్తికి ఒక వాహికగా ఉండే అవకాశం ఉంది. అలాంటి మా వసుంధర ఇవాళ శ్రమకోచి వాడి అక్క జ్ఞాపకాన్ని ఆకలింపు చేసుకొని ఊర్వలోకాల్లో ఉన్న ఆవిడ ఆత్మశాంతికి ఇవాళ ఈ విజయ నాట్య నికేతన సంస్థ ఏర్పాటు చేసి అవిచ్ఛిన్నంగా అధికారవంతంగా 33 సంవత్సరాలు ఏర్పడితే ఆశామాషి కాదు. చాలా సంస్థలు మగలో ముట్టి కుప్పలో వేసేస్తాయి. అలా కాకుండా ఏ ముహూర్తంలో విజయలక్ష్మి గారు స్థాపించారో చాలా కార్యక్రమాలు చేసి పవన్ గారు చెప్పారు. 370 మంది ఎన్నో బీట్ చేసేలాగా అసలు బీట్ చేసే సంప్రదాయాన్ని విజయలక్ష్మి మొదలుపెట్టింటారు. 370 మంది కార్యక్రమాన్ని నేను అఖిల నాయకులు నారాయణ రెడ్డి గారు వచ్చాను. ఆ సభని అధ్యక్షుడు వేగా గురువారం ఉండాలి అని చెప్పి మీరు జూనియర్ సాయిబాబా అని విన్నాను.